డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలోని మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించింది. ఇందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితాలో పేర్కొంది. రెడ్డికి ఓటర్ల జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఓటర్ల జాబితా అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం పట్ల ఇక త్వరలోనే ఎన్నికలు జరగబోతాయి అన్నటువంటి సంకేతాన్ని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి స్థానిక సంస్థలకు సంబంధించి, దాదాపు జరిగి కూడా నెల రోజులు దాటిపోయింది. నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడమా లేదంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం అన్న దాని మీద సీరియస్ గా కసరత్తు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఇందులో 117 మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఉన్నాయి. అదే సమయంలో 6 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏకకాలంలోనే ఈ అన్ని కూడా నిర్వహించాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అంతకంటే ముందు కూడా సవరణలకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఫైనల్ గా ఇప్పుడు 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా అఫీషియల్ గా రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం కాసేపు క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితాను అంటే మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఫైనల్ జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పుడు చెప్పినటువంటి 51,92,000 చిల్లర ఏదైతే చెప్పామో అందులో మాత్రమే వాళ్ళు ఓట్లు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అంతా కూడా మనం చూస్తాం. సెమీ అర్బన్ సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు ఇస్తారు. అంటే ఇందులో 25,37,136 మంది పురుషులుంటే 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000 చిల్లరగా మహిళా ఓటర్లు అధికంగా కనిపిస్తున్నారు. ఇందులో 631 మంది ఇతర ఓటర్లు అంటే ట్రాన్స్జెండర్స్ లాంటి కావచ్చు, ఇతర ఓటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే త్వరలోనే మేబీ ఇంకొక వారం 10 రోజుల్లోనే ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 18వ తేదీ నాడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేడారం సంబంధించినటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్వహించబోతోంది. అక్కడే కేబినెట్ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అధ్యక్షతన అందుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మున్సిపల్ ఎన్నికలు ఏ డేట్ నిర్వహించాలి, ఎప్పుడు కలిసి వచ్చే అవకాశం, ఎందుకంటే ఎలక్షన్స్ మొన్ననే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. డిఏ ఇచ్చారు ఒకటి, అదేవిధంగా ₹1,00,00,000 పైగా ఇన్సూరెన్స్ కూడా ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా కొంత ఎన్నికల వాగ్దానాలు ఒక్కొక్కటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. కనుక కేబినెట్ జరిగే రోజునే కొన్ని నిర్ణయాలు కూడా జరిగే అవకాశం, అందులో ఈ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం కూడా 19వ తేదీ నాడు అబ్రాడ్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తిరిగి వచ్చే వరకు అప్పటికే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపలనే ఎలక్షన్స్ జరపాలి అనుకున్నటువంటి ఆలోచన అయితే జరుపుతుంది. లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్. ఎందుకంటే మళ్ళీ మార్చిలో నుంచి అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, 10th ఎగ్జామ్స్ అన్ని ఉంటాయి కాబట్టి అంతకంటే ముందే ఖచ్చితంగా ఫిబ్రవరి 5-6 తేదీ లోపలనే ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు జిల్లా కలెక్టర్లతో కానీ, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ అందరితో కూడా ఇప్పటికే కోఆర్డినేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో పోలింగ్ అంటే ఈవీఎంల ద్వారా నిర్వహించాలా లేదంటే బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఉందా అనే దాని కూడా కసరత్తు చేస్తున్నారు. సూత్రప్రాయంగా ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నారు. తక్కువ టైం ఉంది కాబట్టి ఇటువైపు వెళ్లాలన్నట్టుగా ఆలోచన అనుకుంటున్నారు. వివిధ కారణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
ఏదైతే కూడా ఎలక్షన్ జరపడం అనేది అనివార్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. ఇప్పుడు ఇవి కూడా మూడంచెల వ్యవస్థల్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఏ రకంగా ఉంటాయో ఈ ఎన్నికలు కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా కీలకంగా ఉంది. ఇది నిర్వహించకపోవడం వల్ల అయితే నరేందర్, ఒక పక్క ప్రభుత్వం అయితే సిద్ధపడుతున్న సిగ్నల్స్ ఇస్తుంది, అటు పార్టీ పరంగా కూడా వారు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. కానీ ఏంటి కాంగ్రెస్ కి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన కొంత జోషేనా ఈ ఉత్సాహానికి కారణం అనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దాని తర్వాత వెంటనే ఒక 6 నెలల తేడాతోనే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కు సరి సమానంగా లోక్సభ స్థానాలు వచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. వాస్తవానికి ఆ ఫలితాలు కూడా అట్లా డిపాజిట్ కూడా గల్లంతైనాయి చాలా చోట్ల కూడా. ఇంకా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టడమే కాదు, దాని తర్వాత జరిగినటువంటి 2 స్థానాల్లో కూడా 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండి చనిపోయిన నేపథ్యంలో జరిగినటువంటి 2 ఎన్నికలు కూడా కంటోన్మెంట్ గానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గానీ రెండిట్లో కూడా కాంగ్రెస్ అధికార పార్టీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు అంది వచ్చేటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థాయి కంటే బాగానే వచ్చాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీ గుర్తులు కూడా ఉంటాయి కాబట్టి తమ సత్తా ఏందో చూపిస్తామని కూడా ఇప్పటికే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తున్నటువంటి ఆ విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దాని తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీ గుర్తుంటుంది, అక్కడ కూడా మా తమ సత్తా చాటుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వచ్చే 2 months లోనే అన్ని ఎన్నికలు పూర్తి చేయాలి. ఇక వచ్చేటువంటి దాని తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేస్తూ వస్తుంది, దాంట్లో కొన్ని సక్సెస్ అయిందిగానే మనం చూడాలి. కొన్ని ఇచ్చినటువంటి వాగ్దానంలో కొంత వెనుకబడుతున్నప్పటికీ త్వరలోనే అవి కూడా ఫుల్ఫిల్ చేస్తామన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ప్లాన్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరగా నిర్వహించి ఈ 15 రోజుల్లోనే మొత్తం కూడా 15-20 రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తి చేసి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి సాధించిన అంటే ఇప్పటికీ గ్రామీణ ఓటర్లు తమ వైపు ఉన్నారన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటుంది. అదే సమయంలో ఇప్పుడు ఇది కూడా అర్బన్ గానీ సెమీ అర్బన్ ఏరియాలో కూడా మండల స్థాయిలో ఈ స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా అటు ఎంపీడీసీ ఎన్నికలు కానీ ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా తమ ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.